అట్లాంటివి కూడా గేమ్స్ ఉన్నాయిగా, ఆటలు కానివి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్. అసలు ఆట ఏముంది, ఆడకుండా ఉన్నటువంటి వాళ్ళు కామెంటరీ వింటూ సంతోషించేటువంటి నపుంసకపు ఆటల్లో అది ఒకటి. ఆడేవాళ్ళు సంతోషించే గేమ్స్ వేరు. వీడు 100 కొట్టాట, వీడు 150 కొట్టాడు, వీడియో కొట్టాడు, వీడు మోహం. అలాగా వీడికి పూర్వకర్మవశాత్తు ఆ ట్రాన్సాక్షన్ మోసుకెళ్తాం ఒకటి తప్ప ఆ ఆటలో ఏ భాగము లేదు వాడికి. కూలి ఇచ్చినా కూడా మోసుకెళ్తాడు తక్కిన. అలాగే వాళ్ళలో మధ్యలో ఒకడు వచ్చి, ఏమండి ఇదేం ఆట అంటే దిక్కుమాలింది, రాళ్ళు విసురుకుంటాం అంత దూరాన్ని నుంచి ఒకటి చెప్పాడు అనుకో, ఆపేయండి దెబ్బలు తగలకుండా ఉంటాయి అంటే ఇంకా విసురుకుంటూ ఉంటాయా, ఆపేస్తే దెబ్బలు తగలకుండా అంటున్నారు ఇద్దరు పార్టీ కూడా. తప్పకుండా ఉంటాయండి, ఆపేసాం. అయితే తగిలిందే అంటే వీడు ఆపేసే ముందు విసిరాడే, అది ఎవడు ఏం చేయటానికి వీల్లేదు. నేను విసరటం నువ్వు మానేసిన పంచి ఉన్నటువంటి రాళ్ళు నీకు తగలవు, అది వాడు చూస్తుంది. ఇల్లు ఎలా వేస్తారట, ఏం చేత అప్పులు చేసి శుభ్రంగా తినేశారు. కోర్టులో వేలానికి వచ్చింది, ఇప్పుడు అమీనా అందరూ వచ్చేసారు, రెడీ అయిపోయింది. ఏం చేతండి, ఏం చేత అన్యాయం కదండి, నన్ను పిల్లలు గలవాడిని. అవన్నీ రైతే, పిల్లలు గలవాడు ఇలా చేయకూడదు. ఎందుకు అసలు ఎంత ట్రబుల్ వచ్చిందంటే అప్పుల వల్ల. అంటే అయితే నేను చేయను అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ ఇల్లు దక్కదు. ఈ చేయటం మానిన తర్వాత రేపు మళ్ళీ 4 డబ్బులు కూడా పెట్టుకుని ఇంకో ఇల్లు ఏదన్నా చిన్నది కట్టుకుంటే అది వేలం వెళ్ళదు. కానీ ఇది వేలం ఆపడం అనేది వీడి తాత్పరం కాదు, చూశారు. కనుక ఇక్కడి నుంచి అప్పులు చేయను అన్నాడు చూడండి, అప్పటి నుంచి వచ్చేటువంటిది అనాగతం అంటారు. దాన్ని హేయం, అనాగతమైన దుఃఖాన్ని హేయం అంటే తప్పించుకోనవచ్చును, తిరస్కరింపవచ్చును అన్నాడు. అంటే ఏమిటి, నీ టెండెన్సీగా ఉన్నది నీలో చేద్దాం అనిపిస్తుంది, అనిపించినా నువ్వు చేయకుండా ఉండొచ్చు అన్నాడు. అంటే కర్మ ఇందాక నుంచి మనం చెబుతున్నాం కానీ దానికన్నా ఒక్క పిసరు నువ్వే ఎప్పుడైనా బలీయుడు అని చెబుతున్నాడు. అక్కడ మనం శాస్త్రాలు చదువుకునే చోట పొరపాటు పడకూడదు. చేయటం చేయకపోవడం మన ఇష్టమా అంటే సరే వెళ్ళు అన్నాడు. కాల ప్రవాహంతో కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ మెడలు ఒళ్ళు నొప్పులు పెట్టిన తర్వాత దీనికి ఏమైనా పద్ధతి ఉందా అంటే ఏదో చెబుతారు. అప్పుడు ఇక్కడ కూర్చో అంటే కొన్ని ఇద్దామా అంటే వద్దు అంటే ఇద్దా కట్టేశాడు అనుకోండి. ఆ ప్రవాహం వరద వెళ్ళిపోయింది, వీడు వరదలో కొట్టుకు చావలేదు. నాయన ఈదినట్టయితే వెళ్ళిపోయేవాడిని అంటాడు అప్పుడు. అందుకే కానీ మర్నాడు మళ్ళీ ఇద్దామని అనిపిస్తుంది, ఒకరోజు కరగడిదే. అందుకని అనిపించడం అనేవి మనకి చాలా అనిపిస్తాయి. నాయన తెల్లవారు లేచిన తర్వాత ఇచ్చేద్దాం అది చేద్దాం, మన పిల్లవాడికి ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, మనం భార్యాభర్తలం ఫలానా ఊరిళ్ళు వస్తే బాగుంటుంది, ఉంటాయి బాగుంటుంది. కానీ వెళ్ళొచ్చే పరిస్థితిలో ఉన్నారా? వీ రిఫ్యూజ్ టు థింక్. మరి ఎన్నాళ్ళేమిటి వెళ్ళటానికి ఉన్న పరిస్థితి వచ్చేవరకును, ఎన్నాళ్ళేమిటి పిల్లకి పెళ్ళి అవ్వటం లేదు, ఎట్లా కూడా చేస్తే అంటే దూకాల్సి వస్తుంది. ఎక్కడ మ్యారేజ్ కావటం లేదండి, వాడికి ఎందుకే ఇస్తానంటున్నావు తప్పు కదా అంటే మరి పెళ్లి కావటం లేదు ఏం చేయమన్నారు? పెళ్లి కాకపోతే చదివించు, లేకపోతే తూర్పు ఎదిరికి దండం పెట్టి నీ తగినటువంటి ఉద్యోగం అది నీకు తగిన భర్తని ఏర్పాటు చేసుకుని చేయలేనని చెప్పి దేశం మీకు వదిలిపెట్టు. అంతేగాని ఏదో ఒకటి గబాలను పెళ్లి చేసేద్దాం అని చేసావంటే అది అనాగత దుఃఖం అవటం మానేసి ఏం దుఃఖం అవుతుంది? సంచిత దుఃఖం అవుతుంది. అనగా సంకల్పించిన తరువాత అప్పుడేమవుతుంది? వాడేమో ఆ నగలు లాక్కుని తను తగిలేస్తాడు, తాగుతూ ఉంటాడు, మళ్ళీ బట్రా ఇంటి నుంచి అంటాడు, మళ్ళా ఏదో తడవకి 2000 3000 చొప్పున ఇంకో 8,000 తోసేస్తారు. పాపం పిల్లని ఎలుకుంటాడేమో. వాడెందుకు ఎలుకుంటాడో వీళ్ళ సంగతి తెలుసు కదా.
తర్వాత మిమ్మల్ని ఇక్కడ ఇట్లా పూజ పెట్టుకున్నటువంటి వాళ్ళందరినీ ప్రశ్న అడుగుతారు, మా అల్లుడికి ఏమైనా తాయెత్తిస్తారా? అక్కడ వాడే మనకు గడతాడు. అంటే అసలు ట్రబుల్ ఎక్కడుంది? ఏదో ఒకటి చేసేద్దాం పిల్లకని అది టెండెన్సీ ఉందే, అది కంట్రోల్ చేయి. ఇంకెన్నాళ్ళండి అంటే ఎవరిని అడుగుతావు? కామన్ సెన్స్ ఉండాలి. అది ఎవరిని అడిగే క్వశ్చన్ కాదు. అయితే ఇటు ఎన్నాళ్ళండి అంటే ఎన్నాళ్ళైతే ఏం చేస్తావు? పోనీ చేసేద్దామండి. చేసేస్తే మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది పిల్ల. ఇవన్నీ అయిపోయిన తర్వాత నీ డబ్బు అవుతుంది. చివరికి ఇంటికి వచ్చి నీ మీద దేవుడా అంటూ బతుకున్నాళ్ళు ఏడుస్తూ ఉంటుంది. నువ్వు పోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. కనుక ఎలాగోలా చేసేస్తే చేయను అన్నాడు అనుకోండి, ఆగచ్చు. ఆగితే ఈ పిల్లకు ఉన్నటువంటి రావలసినటువంటి పూర్వకర్మ విషయాల్లో ఇప్పుడు ఆచరించేటువంటి కర్మతో స్టిమ్యులేట్ అయ్యేటువంటి దుఃఖాలన్నీ తొలగిపోతాయి. నువ్వు కానీ పిల్ల కానీ నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ భార్యాబిడ్డలు కానీ ఎవరైనా సరే ఇప్పుడు నువ్వు సంకల్పిస్తూ ఏ రోజుకు ఆ రోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఇదివరకున్న కదులుతూ ఉంటాయి చూడండి, కదిలి అప్పుడప్పుడు విరిగి నెత్తిన పడుతూ ఉంటాయి. పైన అటక మీద ఉన్నటువంటివన్నీ అదిగో అవన్నీ ఆగిపోతాయి. ఏమండి, భుజాన్ని గడ్డపలుగు పెట్టుకుని ఇలా నడుస్తున్నాడు అనుకోండి, పైన భోషాణాలు అవి పెట్టాడు అనుకోండి చూసుకోకుండా, ఇది అక్కడ పైన తగిలింది, ఆ చెక్కలు అటు ఇటు పోయి భోషాణం నిలబడ్డది, పసడైపోతాడు. కానీ వాడి సంకల్పంలో భోషణం మీరబడాలని ఎక్కడ ఉందా? అందుచేత నీ కాలు నీ చెయ్యి నీ దగ్గర ఉంచుకుని, నీ మనస్సు నీ పంచేంద్రియాలు నీ దగ్గర ఉంచుకుని, వాటిలలో చిత్తవృత్తి నిరోధం జరిగేటువంటి మార్గం చెప్పాము గనక అది నువ్వు చేసుకుంటూ ఉంటే ఇది నువ్వు తప్పించుకుంటానే వీలవుతుంది. ఇంతవరకు నువ్వు చేసేసినటువంటి పనులు వాటి తాలూకు ఫలితాలు నువ్వు కాదు, నీ తాత కాదు, ఆ 4 తలకాయలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కాదు, ఏ మతంలో ఉన్న దేవుడు కూడా నిన్ను రక్షించు. ఏం చేయాలి అంటే కొత్తవి తయారు చేసుకోకుండా ఉండాలి. అవి మన మీదుగా వెళ్ళిపోతాయి, ఆ పైన ఆగిపోతాయి. అంతే. నేను మంచిగా ఉన్నా కూడా ఇలాంటివి వస్తున్నాయండి అంటే మంచిగా ఉంటాం. మొన్నగా మొదలెట్టింది పంచాంగం చూసి ఓ 3-4 జన్మలు కాలే వీడు దిక్కుమల్ల మంచి వీడును అంత ముందు చేసిన ఏమవుతాయి వీడు. అందుకని మంచిగా ఉన్న మంచికి రోజులు కావండి అంటాడు. మళ్ళీ అంటే వెనకది తేలుకోండి, మళ్ళీ కదిలిస్తుంది ఏదో ఒకటి చేయమని, మళ్ళీ అందులో దిగుతాడు. ఏటో ఎంత మంచిగా ఉన్నా కానీ నలుగురులోనూ మంచికి రోజులు కావండి, మనం కొంచెం దూరంగా ఉంటాం. మంచి చివరికి ఏదైనా అవసరం వచ్చి ఒంటరిగా ఉన్నటువంటి రోజున భార్యకో భర్తకో జబ్బుగా ఉంటే 3వ వాళ్ళ దగ్గరికి రారు. ఏముంది కొంచెం దూరంగా ఉంటే మంచిదన్నారు కదా, ఉన్నారు అందుకనే గోయిందా. ఇలా ఉంటాయి పద్ధతులు. అంటే మనం ఎక్కడ స్విచ్ నొక్కితే అక్కడ లైట్ కానీ వెలుగుతుంది, లేకపోతే ఫ్యాను తిరుగుతుంది. లైటు ఫ్యాను ఇవన్నీ వెలగటం వెలక్కపోవటం దేని మీద ఆధారపడి ఉన్నాయి? మనం ఇదివరకు కనెక్షన్స్ వేయించుకుంటాం మీద ఆధారపడి ఉన్నాయి. ప్లస్ మనం ఇప్పుడు స్విచ్ వేయటం వేయకపోవటం మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ఇప్పుడు స్విచ్ వేయటం మానటం నీ చేతిలో ఉంది అంటున్నాడు. అది ఇప్పుడు నువ్వు స్విచ్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే వేయటం, అక్కర్లేనప్పుడు వేయకుండా ఉండటం అనేది నీ కంట్రోల్లో ఉంది. ఇంట్లో ఫ్యాన్ ఉన్నా కానీ, ఇంట్లో ఫ్రిడ్జ్ నీరు ఉన్నా కానీ, బిందెలోవే మంచినీళ్లు తాగితే నీకు జబ్బు చేయకుండా ఆరోగ్యం బాగుపడేటువంటిది నీ చేతిలోనే ఉంది. ఇంత కష్టపడి ఇన్ని వేలు పెట్టుకుని ఫ్రిడ్జ్ కొనుక్కుని ఏం గతి పట్టింది మనం కర్మవతి ఉట్టి మంచినీళ్ళు తాగటానికి అని అనుకుంటే వెళ్ళిపోతావు. డాక్టరు ఫ్రిడ్జ్ లో తాగద్దన్నాడు అనుకోండి, ఆస్తమా వ్యాధి అనుకోండి, అంటే యమదూతలు ఎక్కడ చేరుతారు? ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య చేరుతారు. అదే కదా, వాళ్ళు మరీ లోకోయిన చోట చేరుతారు అక్కడ. అందుకని ఆ డాక్టర్ ఏం చెబుతాడు, ఫ్రిడ్జ్ లో నీళ్లు తాకండి, ఐస్ కోల్డ్ ఏం తాకండి, ఐస్ తినకండి. ఇంక ఈ జన్మ ఎందుకు అనిపిస్తుంది, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. అదే మిగతా వాళ్ళని తాగని ఏడుస్తావేంటి, లేదా అది మూసేయో ఏడాది ఇంత ఇరా కొనుక్కుని అయితే అమ్మాయి అంటే ఫాల్స్ లాజిక్. అక్కడ నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నాడు. ఆగటం అనేది ఇది కొంచెం గుర్తుంచుకోవాలి. నీ చేతిలో ఉన్న భాగం ఉంది. కర్తవ్యం అనేటువంటి దాని దగ్గర ఎప్పుడూ నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు కర్తవ్యం కాకుండా ఆచరించినటువంటి వాటి ఫలితములు ఎప్పుడూ కూడా నువ్వు తప్పించుకోలేవు, నెత్తిన పడుతూనే ఉంటాయి. దే ఆర్ రెడీ. నువ్వు స్టార్ట్ చేసి వదిలిపెట్టావు కనుక
2 రకాలు ఉంటాయి అన్నాడు. చెప్పి అయితే ఈ దుఃఖం కలిగించేటువంటి పనులు చేద్దామనే బుద్ధి మనకి ఎందుకండి పుట్టడం? అర్జునుడికి వచ్చిన క్వశ్చన్ ఇక్కడ చెబుతున్నాడు 17వ సూత్రం. ఈ తర్వాత ద్రష్టృ దృశ్యయో సంయోగో హేయ హేతు. ఇవి కొంచెం మన లోపల ఉన్నటువంటి విషయాల దగ్గరికి వెళ్తున్నాడు. అందుచేతనే మొట్టమొదటి పాఠాలు ఇచ్చినటువంటి వాటిలలో ఈ సూత్రాలు పెట్టలేదు, నేను ఎత్తేసాను. అక్కడ తెల్ల దేశాల్లో పతంజలి యోగ సూత్రాలు ఇప్పటి వరకు 19 మాటలు పాఠాలు చెప్పాను. చెప్పిన 19 మాటలు మొత్తం సూత్రాలని 3 భాగాలుగా విభజించి ఆ మొదటి భాగానికే చెప్పాను. ఎందుకంటే మనకు వాళ్ళకి పతంజలి సూత్రాల గురించి అజ్ఞానంలో మాత్రం వాళ్ళు మనం ఒకటే సమానమే. అది కాక సంప్రదాయం అనేటువంటిది కూడా బొత్తిగా వాళ్ళకి లేదు. కొత్త కర్మ అన్నాం అనుకోండి, దృశ్యము ద్రష్ట అన్నాం అనుకోండి, అవన్నీ కూడా వాడికి వాల్యూమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చచ్చిపోతాడు. అందుకని ఫస్ట్ పార్ట్ అని చెప్పి ఇవన్నీ ఎత్తేసాం. మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. ద్రష్టృ దృశ్యయో సంయోగ అని విడదీస్తుంది. హేయ హేతు. హేయ హేతు అంటే హేయమునకు హేతువేమిటి చెబుతున్నామేనన్నాడు. ఎందుకంటే దిక్కుమాలిన కర్మ, దాని ఫలం ఊరికే బాధ, గందరగోళం, కంపు, చెండాలం, రోగం, ఈ చీము, నెత్తులు, దీనికి ఎక్కడి నుంచి వస్తుంది ఇది అంతే అంటే దాన్ని చెబుతున్నాం వినమాట. ద్రష్టృ దృశ్యయో సంయోగ అంటే ద్రష్ట అంటే చూచువాడును, దృశ్యం అంటే చూడబడున్నది. ఈ రెండిటికి సంయోగం అంటే కలయిక వల్ల వస్తుందండి. నది ప్రవహిస్తూ ఉన్నది, బురదలు చండాలంగా ఉండటం, వాసన వేయటం, నదిలో ఉన్న నీళ్లు ఎలా వస్తాయి అంటే నదిలో ఉన్న నీళ్లు కొన్ని ఒక చిన్న తుమ్ము పెట్టుకుని మనం చెరువుగా మనం ఊళ్ళోకి పెట్టుకున్నాం అనుకోండి, వెంటనే నది నీళ్ల రంగును రుచి పోయి మన ఊళ్ళో ఉన్నటువంటి మట్టి యొక్క రంగు రుచి వస్తుంది. ఏమండి, తర్వాత అవి నిలవ ఉన్నాయి కదా మనకి నీళ్లు, అందులోనే మనం, అందులోనే గేదెలు, అందులోనే కుక్కలు మొదలైనవన్నీ స్నానాదులు చేస్తూ ఉంటాం కదా, మలమూత్రాదులు మొదలైనటువంటివన్నీ చేస్తూ ఉంటాం. మరి ఒడ్డునంతా ఇలాగ చెట్టు కట్టింది ఏమండి, చెరువు కంటే ఏం చేస్తుంది, కట్టకన్నాడు. మనం చేసే పనులకి చెరువుకి చెట్టు గట్టగా ఏవి గాక ఏమవుతుంది అన్నాడు. లేకపోతే నీలోకే తోసేసిందంటే ఒక రోజులో ఎగిరి చస్తావు. నువ్వు స్నానం చేసినప్పుడల్లా నీలోంచి క్షాళనం చేసి యువతలు లాగుతుంది కానీ చెట్టు కట్టి కనీసం సూర్యరశ్మితో అయినా ఆరిపోవటానికి టైం ఇస్తోంది. లేకపోతే ఏం జరిగి ఉండేది, స్నానం చేసినప్పుడల్లా నీలోకే తోస్తుంది అనుకోండి. ఒక రోజు స్నానం చేసేటికి ఆయాసం వస్తుంది, రెండో రోజు ఢామని ఎగిరి వస్తాం. ఎందుకని బయట నుంచి లోపలికి తోస్తూ ఉంటే సూర్యరశ్మి బయటికే తోసేస్తుంది, నీళ్లు బయటికే తోసేస్తున్నాయి, వాయువు బయటికి తోసేస్తూ మనని రక్షించడానికి నిరంతరం అహోరాత్రాలు కావలసినటువంటి బయటికి తోసేస్తున్నాయి గనక చెట్టు కట్టగా వాసన వేయక ఏం చేస్తుంది. అయితే ముక్కులు బద్దలయ్యేంత కంపు ఎందుకండి అంటే నువ్వు దాన్ని బాగు చేసుకుంటావేమో బుద్ధి వచ్చాను. ప్రకృతి అన్ని జాగ్రత్తగా పెడుతుంది, అయినా చేసుకోమంటుంటే దాన్ని అనుభవిస్తుంటుంది. ఆ కంపులో అభ్యాసం చేసుకో. ఆ కంపు మనకి నచ్చకుండా ఎందుకుంటాం అంటే అది మంచిది కాదు కనుక, ఆరోగ్యం చెడుతుంది కనుక నచ్చకుండా ఉండేట్టుగా చేస్తే ఏనాడైనా దాన్ని ఆరబెట్టుకునేటువంటి పని చేస్తావేమో అని ప్రకృతి ఆశ. ఏ కారణం చేతనైతే చేయగలితే నిప్పు మీద పడితే మంట పుట్టడం ఎందుకు పెడుతుందో ప్రకృతి, లేకపోతే అక్కడి నుంచి తీయము మనిషి అంతా కలిపోతాం. కుంపటి వేడిగా ఉందనుకోండి, దాని మీద పొరపాటున వేలు తగిలితే చుర్రుమంటే యువతలకి లాగిస్తున్నాం. చుర్రు ఎందుకు అనటం అంటే లేకపోతే అక్కడే ఉంచేస్తాం, వెళ్ళిపోతాం. ఇది ప్రకృతి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి ఒకానొక శక్తి. దాన్నే
హోమియోపతిలో ఉన్నాడు రియాక్టబిలిటీ అంటే వేదనాత్మకమైనటువంటి ప్రతిక్రియాగుణం. దానివల్లే బతుకుతున్నాం మనం అంతా. ప్రకృతి యొక్క ఒకనొక వరప్రసాదం చేత బతుకుతున్నాం. ఇందులో ఏది లేకపోతే మనం బతకగలం. కాఫీ ఎంత వేడిగా ఉందో మనకి తెలియటం కాకుండా, ఎంత వేడిగా ఉన్నా నాలుగు వేడి తెలియకుండా ఉంటే ఏం చేస్తాం? తాగి డామని ఎగిరి చచ్చిపోతాం. ఒక్కొక్కరు బాయిలింగ్ కాఫీ తాగాం అనుకోండి, వేడి తెలియలేదు, అట్లా మర్యాద చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోయామో తెలియదు. అందుకని హేయహేతు ఏమిటి అంటే చెబుతున్నాడు. హేయమునకు హేతు ఏమిటి? ద్రష్టృ దృశ్యయోహ సంయోగ అంటే చూచువాని యొక్కయు చూడబడు దాని యొక్కయు సంయోగమే ఈ దుష్కర్మలు వాటి ఫలములు రావటమునకు కారణము సుమా. ఏమంటే మనకి ఇది వద్దు, ఇది తొలగించుకుందాం, ఈ కర్మ ఆచరింపవద్దు, దీన్ని పోగొట్టుకుందాం అనేటువంటివి ఎందుకు వస్తున్నాయో చెబుతున్నాడు అనమాట. ఆరిజిన్ చెబుతున్నాడు. అయితే చూచువాడు దృశ్యం అంటే చూడబడున్నది అంటే ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం, దృశ్యం అక్కడ ఉంది. నేను ఇక్కడున్నా, మీరు ఎక్కడున్నారు? మీరు దృశ్యం ఉన్నా, నేను ద్రష్ట. మీరు ద్రష్ట కదా, మీరు చూస్తున్నప్పుడు నేను దృశ్యం కదా. కనుక ఇందులో ఏది దృశ్యము ఏది ద్రష్ట? మన శరీరం ద్రష్ట, చూసేవాడు కాదు. శరీరంతో సంయోగం చెందుతూ ఉంది, లోపల చూచేవాడు. మన కన్ను చూసేవాడు కాదు, కంటితో సంయోగం చెందుతూ ఉన్నది చూచేవాడు. కంటి ద్వారా మనస్సు చూస్తుంది, కానీ మనస్సు చూసేవాడు కాడు. మనస్సుతో సంయోగం చెందుతూ ఉన్నది చూసేవాడు. బుద్ధి ఉన్నది లోపల, చూద్దామనే బుద్ధి. ఆ బుద్ధి కూడా చూచేవాడు కాదు, బుద్ధి ద్వారా చూచేవాడు చూస్తున్నాడు. కనుక వీటన్నిటితో వాడు సంయోగం చెందుతున్నాడు. ఇంకా నది నీళ్లుగా ఎందుకుంటాడు? లోపల జీవుడుగా ఉండడు. ఎక్కిరాలు కృష్ణమాచార్యులు గాను, వెంకటరామయ్య గాను, రామచంద్రరావు గాను, ఎవడిగా వాడుంటాడు. కానీ అందరూ ఒకడుగా ఎందుకుంటారు? మామూలుగా అయితే జీవి ఒకటే కదా, అన్నిట్లోనూ నీళ్లు H2Oగా. కానీ ఆ చెరువులో నీళ్లు తీయగా ఉంటాం, ఈ చెరువులో నీళ్లు చప్పగా ఉంటాం. అది పప్పు ఉడుకుతుంది, ఇది ఉడకదు. ఎందుకు వస్తాయి? మన పప్పులు ఉడక ఒక్కో చోట. కనుక ద్రష్ట ఎవరు? శరీరం కాదు, కన్ను కాదు, కంట్లో ఉండేటువంటి దృష్టి తన్మాత్ర కాదు కదా. ఆప్టిక్ నర్వ్, నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కావు. మనస్సు కాదు, బుద్ధి కాదు. ఎవడు? చూచువాడు ఒకడు లోపల ఉన్నాడు. ఇందులో ఏదీ కాదు. ఇవన్నీ ఏమిటంటారు? చూడబడున్నది. స్క్రీన్ సినిమా కాదు, ప్రొజెక్టర్ సినిమా కాదు. ఆ ప్రొజెక్టర్ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి బొక్కలు ఉంటాయే గోడకి, అది సినిమా కాదు. ఫిలిం రీల్ సినిమా కాదు. సినిమాకి టికెట్ కొనుక్కుని రీల్ చూపించి పంపిస్తే ఊరుకుంటారా? బాక్స్ చూపిస్తే కదా దివా నన్ను అడగరు. లేదు, సినిమా చూడటానికి వస్తే బాక్స్ చూపిస్తారని తనరు. కనుక బాక్స్ సినిమా కాదు. అందులో ఉన్నటువంటి ఆ ఫిలిం టేపులో ఉన్నటువంటి టెక్నికలర్స్ లో ఏ కలరు సినిమా కాదు. అందులో ఉన్నటువంటి సౌండ్ సిస్టము సినిమా కాదు. అయితే ఏది సినిమా? సినిమా వేయువాడు చూచువాడు ఇద్దరిలో ఒకడున్నాడు. ఆ రెండు కలిసినప్పుడు వీటన్నిటినీ పారాఫెర్నేలియా సాధన సంపత్తిగా పెట్టుకుంటే వాడు చూపిస్తున్నది, వీడు అనుభవిస్తూ ఉన్నది, దాని పేరు సినిమా అంటారు. ఇందాక చెప్పిన వాటిలో ఏది సినిమా కాదు. అంటే ఈ బాక్స్ తీసుకోండి, సీతారామ కళ్యాణం అనుభవించండి. ఏం అనుభవిస్తాడు? ఇందులో ఫలానా ఆయన హీరో అండి, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా నుంచున్నాడు ఆ హీరో, ఇది పట్టుకోండి ఎంత బరువుగా ఉందో అంటే కింద కుంగుతాడు. అందుకని ఇవన్నీ కూడాను దృశ్యంలో భాగములు, ద్రష్ట కాదు. ద్రష్ట ఎక్కడుంటాడు? చూచువాడు లేక చూపువాడు
ఆ శరీరంలోనూ ఈ శరీరంలోనూ ఉంటాడు ఒకడే. 2 గ్లాసులు ఇక్కడ పెడితే 2 గ్లాసుల్లోనూ ఉన్న చోటు ఒకటే. ఎలాగో 2 ఇళ్లు పక్క పక్కనే ఉంటే ఆ ఇళ్లు కట్టక మునుపు ఆ 2 ఇళ్లలో ఉన్నటువంటి చోటు ఒకటే. ఎలాగో అలాగా మనందరిలో ఉన్నటువంటి చూచువాడు ఒకడే. వాడిని ఏమన్నారు? పురుషుడు అన్నారు. యోగాభ్యాసం చేత అయినప్పుడు ఈశ్వరుడు అన్నారు, లేనప్పుడు జీవుడు పిచ్చిముండ కొడుకు ఏడుస్తూ ఉంటాడు అన్నారు. చెప్పాడు కదా ఇదివరకు, సెల్ఫ్ కండిషన్డ్ డాగ్. యోగాభ్యాసం ఎందుకంటే ఈశ్వర ప్రణిధానం కోసం. వీడు ఈశ్వరుడికి శరణాగతి పడితే అంటే బొడ్లో అవి ఇవి వాడికి కనపడకుండా దాచుకుని కాళ్ళమి పడ్డా లాభం లేదు. కంప్లీట్ గా వాడికి అన్ని అప్పచెప్పేసి ఇవేమిట్రా నాయన అంటే బీడి ముక్కలు అవి కూడా అప్పచెప్పేసేయాలి. అవి వారికి కనిపించడం ఎందుకండి అంటే ఇంకా వీడు బాగుపడి తెచ్చేదే ఉంది. గురువు గారికి బీడీలు చూపించడం ఎందుకని అంటే వారు చూడకుండా మనకి పనికి రావాలి, కానీ వారు ఎదుర్కొండా ఎందుకని. ఇంకా పనికి వచ్చేది లేదు ఎప్పటికీ జన్మలో. అంటే వాడికి సరెండర్ లోపల ఉన్నటువంటి ఈశ్వరుడికి ప్రణిధానం జరిగితే మాత్రమే అని చెప్పారు కదా, పద్ధతులు చెప్పారు. అందులో మాకు లోపం ఏమి ఇవ్వలేదు ఈయన పద్ధతుల్లో. ఇలా చెయ్యండి అని ఆచరణీయమైనటువంటి అనుశాసనం ఇచ్చాడు. యోగానుశాసనం, యోగం అనుశాసనంగా ఇస్తున్నాం అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కనుక ద్రష్ట దృశ్యం. అలాగే అన్నం తిన్నా, అన్నం అంటే ఆ బియ్యము పప్పు వాటిలలో ఉన్నటువంటి పదార్థమా? అది గనకైతే చనిపోయిన వాడు నోట్లో పెడితే తింటాడా? ఏమండి? కనుక నోరు దేంతో చేయబడ్డదో, అన్నము పప్పు మొదలైనటువంటి ద్రవ్యములు దేంతో చేయబడ్డవో, ఏమండి తిందాం అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి మనస్సు దేంతో చేయబడ్డదో, తర్వాత నవలటం మింగటం అనేటువంటి పళ్ళు గిళ్ళు ఇవన్నీ దేంతో చేయబడ్డాయో, కడుపులో జీర్ణం అవటం మొదలైనటువంటివన్నీ దేంతో చేయబడ్డాయో, దాంట్లోంచి ఆకలి తీరటం మొదలైనటువంటివన్నీ దేంతో చేయబడ్డాయో, ఇందులో ఏది కూడా అన్నం తినువాడు కాదు. ఎందుకంటే వాడు ఉండకపోతే శరీరంలో ఇందులో ఏది జరగదు. అయితే మనం ఎప్పుడూ కూడా వాణ్ణి చూడటానికి ప్రయత్నం చేయం. అది ఇది గలిపి చేసేసుకుంటాం, కలుపుకుంటాం. సినిమా చూసాం అంటాం కానీ ప్రొజెక్టర్ వేరు, రీల్ వేరు, ఆ గోడ వేరు, అందులో ఉన్న కణం వేరు, ఆ బాక్స్ వేరు, చూస్తున్నట్టు నా శరీరం వేరు, కన్ను వేరు, మనస్సు వేరు, చూపించినట్టు వాడి శరీరం వేరు, కన్ను వేరు, మనస్సు వేరు. ఇవి కాక సినిమా చూసి తిని అని అంటాం. కనుక సినిమా ఇంకేం చూడటానికి ఏమి ఉండదు అప్పుడు. ఇవి కాకపోతే ఇవి కావని తీసేసామనుకోండి, ఒక్కోటి ఏం మిగులుతుంది? ఇప్పుడు ఉల్లిపాయ తెచ్చాం పెద్దది, ఈ పైన ఉన్నటువంటి పొర తీసేసాం, శుభ్రమైన ఉల్లిపాయ బయటికి రావాలని. లోపల ఇంకో పొర ఉంది, అది తీసేసాం. అలా వరుస అసలు ఉల్లిపాయ కోసం ఈ పొరలు తీసేస్తూ ఉంటే పొరలు పోతాయి, ఉల్లిపాయ ఏం లేదు, అయిపోయింది. అంటే ఉల్లిపాయ దేంతో చేయబడ్డది? పొరలతోనే చేయబడి ఉన్నది. కానీ పొరలు ఎన్నడూ ఉల్లిపాయ కాదు. ఈ పొరలు ఉల్లిపాయ యందు అస్తిత్వం చెందుతున్నది. ఇవి కూడా అంతే. అందుకని భోజనం ఎంతసేపు ఇది లేకపోయినా జరగదు, ఇది లేకపోయినా జరగదు. అలాగే చూడటం ఎంతసేపు ఆ రెండు కలవకపోతే జరగదు. కాంటాక్ట్ పాయింట్ బిట్వీన్ దీస్ థింగ్స్ అండ్ ది అబ్జర్వర్. అంటే చూచువాడును చూడబడునట్టు దీన్ని ఈ రెండింటికి సంయోగ అంటే కాంటాక్ట్ పాయింట్ కలుసుకుంటాం అనేటువంటిది ఉంటే అప్పుడు దాన్ని ఏమంటారు? హేయహేతు. అప్పుడు కనిపించినటువంటిది మంచి దృశ్యం కనిపించింది, చెడ్డ దృశ్యం కనిపించింది, పొద్దునే దిక్కుమాలి ఉండవాడు వీడు కనిపించాడు, ఇట్లాంటివన్నీ అప్పుడు పుడతాయి. అంతవరకు పుట్టావు. పొద్దునే ఈ అపశకునం పక్షి కనిపించాడు, ఏమిటి వాడికి వీడు అపశకునం కాదు, వీడికి వాడి అపశకునం అయితే పొద్దున్నే లేవంగానే జమీందారు గారు పాపం ఆవు తోక చూసేవాటి, ఇంకేం చూడకనే కళ్ళు మూసుకున్నాయి. రాజుగారు ఆయన చూస్తే అక్కడికి ఆవును తీసుకొచ్చి అక్కడ పట్టుకుని అరిచేవారు అన్నమాట, మహాప్రభు అని. అప్పటిదాకా ఇట్లా కళ్ళు మూసుకుని ఉంచునేవాడు అనమాట.
అప్పుడు వెనక్కి తిరిగి నుంచుని కళ్ళు తెరిస్తే ఆవుని తీసుకొచ్చిన వాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే వాడి మొహం కనిపిస్తుంది తోక్కంటే ముందు. ఇలా చూస్తూ ఉంటే ఒక రోజున ఏమైంది, వాడెవడో మహాప్రభు అని ఎవడో అరిచాట. వీడు కాదు, ఇంకా ఆవు తేలేదు. వీడు కళ్ళు తెరిచేటికి ఎదురుకుండా మంగలి చంకకి పొద్దగిలించుకుని అటు ఎడుతున్నాడు. వాడిని రమ్మన్నాడు, పిలిచే వీడి తలకాయ తీసేయండి. నేనేం ఉపచారం చేశాను అంటే పొద్దున్నే లేచి నీ మొహం చేశాను, సాయంత్రం లోపల ఏం ఆపద రానున్నదో అన్నాడు. అంటే పోయిన తలకాయ ఎట్టకు పోతూ ఉంటుంది, ఒక ముక్క చెప్పేద్దాం, దాంతో సామ్యవాద సిద్ధాంతం మొట్టమొదటి తడవగా పోగోవడం మీద వస్తుంది. ఏమని చెప్పాడు, ప్రభు నా మొహం చూశారు, సాయంత్రం లోపల మీకు ఏదైనా ఆపద రావచ్చని మీ మొహం చూశాను, పొద్దునే వెంటనే నా వెడకాయ పోతుంది. ఇన్స్టంటేనియస్ ఉంది కదా అని ఒకటి ఆయనకి సంగతి తెలిసి వచ్చి వాడిని పంపించేయండి. పంపిస్తుంటే ఆగండి అని గడ్డం చేయరా అన్నట్టు. తర్వాత కష్టపోయి చేయవే చేసి నిద్రపోయాడు లోపల ప్రభు. అది పద్ధతి. కనుక ద్రష్టృ దృశ్యో సంయోగ హేయహేతు. పనికి రాకపోవడం దుష్కర్మ ఎక్కడి నుంచి వస్తాయండి అంటే చూడటం అనేటువంటిది చూచేవాడు చూడబడే వస్తువు కలిసినప్పుడు కనిపించదగిన వస్తువు కనిపించదగని వస్తువు. అంటే మనం ఊరికి ఎడుతున్నాం లేదా పరీక్షకు ఎడుతున్నాం, ఎడితే ఇంట్లో ఉన్నటువంటి పిల్లని బొట్టు గిట్టు పెట్టి ఎదుర్కొండ దాంతో పరీక్ష వేస్తాడా, వీడు చదువుకున్న దాంతో వేస్తాడా. ఏమి చదవకుండా వీళ్ళింటో ఉన్న పిల్ల మొహాన్ని బొట్టు పెట్టుకుని ఇంట్లోకి రావటం, లేకపోతే పక్కింటి వాళ్ళ పిల్లని మీ మామయ్య గారు పరీక్ష ఎడతారట, నువ్వు పొద్దున 7ంటికో మోటాడు వాకిట్లోంచి ఆయనకి ఎదుర్రా అంటే పాపం వస్తుంది. అది శుభ్రంగా లక్షణంగా ఉన్నది కనుక అది పరీక్ష పాస్ అవుతుంది, కానీ వీడెందుకు పాస్ అవుతాడు? అంటే ఏమిటి, దృశ్యం ద్రష్టా దృశ్యం కలిసేటప్పటికీ ఇట్లాంటి దిక్కుమాలు అన్నీ వస్తాయన్నమాట. చూడదగింది కన్నం నుంచి చూడటం వాళ్ళు ఏం చేస్తున్నారు. అసలు చూడటం అనేటువంటిది ఇది. దీంట్లో వీడు ఏది చూడటం అనే దాంట్లో హేతు అంటే తగనటువంటిది. దాంతో తను వీడు కన్నం నుంచి చూస్తున్నాడని తెలియగానే వాడు పక్కన నుంచి ఏం చేస్తాడు, అందులోంచి ఆ కన్నం నుంచి గొడుగుతూ పెట్టి పుడుస్తాడు, ఆ కన్ను వెళ్ళిపోతుంది. వాడే తక్కువ వాడు, అవతల వాడు దర్భపుల్ల పెట్టి పుడిచేట వాడు భటుడు. తర్వాత అంతా ఒక్కంటితోనే ఉన్నట్టు ఇప్పటి వరకు నా పెద్ద ఆయన శుక్రాచార్య. ఎవడు తెలివి తక్కువడు కాదు కదా. అందుకని హేతువులైనటువంటి కారణములు ఎందుకు వస్తూ ఉంటాయి, ద్రష్టా దృశ్యము ఈ రెండింటి యొక్క సంయోగం వల్ల వస్తూ ఉంటాయండి. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, ఈ ద్రష్టనే వేదాంతులు ఏమని అంటారంటే పురుషుడు, ఈ దృశ్యమునే ప్రకృతి అంటారు. అంటే వేదాంత వాళ్ళ భాషలో పురుషుడు 2 రకాలు. ఒకటి ఈశ్వరుడు, ఏది తన దగ్గర తాను ఉంటాను నేర్చుకున్నప్పటి యోగాభ్యాసం. అంతకుముందు జీవుడు, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతోనూ పరిస్థితులతోనూ వాతావరణంతోనూ ఉంటున్నంతసేపు జీవుడు. ఇది మనకి ఇది స్పష్టంగా చెప్పాడు పతంజలి. క్లియర్ గా ఉందా ఈ సూత్రం? కనుక అసలు హేయం అనేది ఎందుకు పుడుతుంది అని, గడ్డం తెగిందే తెగవలసి ఎందుకు వచ్చిందంటే గడ్డం చేసుకుంటాం వాళ్ళండి, బ్లేడు అది అన్నట్టు. అంటే బ్లేడు వలన కాదే, దాన్ని వీడు గడ్డం అలా చేసుకున్నాడు లక్షణంగా. గడ్డం చేసుకున్నవాడు ప్రతివాడికి గడ్డం తెగుతుందా? కనుక ఆ రెండూను కలవడం వల్ల తర్వాత వీడు చేసే కర్తృత్వం అని ఒక అబద్ధాల పని వస్తుంది. అంటే వీడు సొంతంగా చేసుకునే దాంతో దెబ్బతింటున్నాడు. అంటే ఏమిటి, మనం ఆచరింపవలసిన పనులని వేరే ఉంటాయి, మొదట చెప్పాను. ఆచరింపదలచిన పనులని వేరే ఉంటాయి. ఈ దలచిన పనుల వల్ల కొంప మునిగిపోతుంది. అవి దంచిన పనులతో వీడు వాయించేస్తాయి, అచ్చుతో పడిపోతున్న అవకాశం. ఆచరింపవలసిన పనులు వీడు కాముగా కూర్చుంటే వాడి దగ్గరికి వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. ఏం పిలవక్కర్లే, ఎవరిని దారిపోయండి ఏం చేయాలి అని అడగక్కర్లేదు, ఏమండి వస్తూ ఉంటాయి మన దగ్గర. మనం చేయవలసినవి కర్తవ్యములు, భార్య ఎడల, పిల్లల ఎడల, శిష్యుల ఎడల, వాతావరణం ఎడల, ఊళ్ళో వారి ఎడల, బజార్లో ఉన్నటువంటి వాళ్ళ ఎడల, అవి కర్తవ్యములు. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని కూడా కనబెట్టేస్తాయి.
మనం ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తే అంటే లాగేస్తుంది, 2-3 లక్షలకి లాగేస్తుంది. కిందికి లాగినా పైకి లాగినా అంతకంటే తక్కువ లాగుతుంది కదా.